ఝాన్సీ అమ్మా, నువ్వెందుకు లేటుగా వెళ్ళావు? అంటే ఝాన్సీ అమ్మా, అది ఎలాంటి కారణమైనా సరే ఇది చాలా చాలా ముఖ్యమైన టెండర్ అని నేను నీకు చెప్పానా లేదా? అంతగా చెప్పిన తర్వాత కూడా నువ్వు లేటుగా వెళ్ళావంటే ఏంటర్థం? ఎప్పుడూ ఒక విషయంలో పంక్చువాలిటీ ఉండడం ముఖ్యం కాదు, ముఖ్యమైన విషయంలో కూడా పంక్చువాలిటీతో ఉండాలి. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు బంగారి. నువ్వు నన్ను చాలా చాలా బాధ పెట్టావు. అది కాదు ఝాన్సీ అమ్మా. తనని ఇంట్లోంచి పంపించేయడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్, వదిలిపెట్టకూడదు. ఛ, ఇలాంటి టైంలో కరెక్ట్గా మీ నాన్న లేకుండా పోయారే. ఏంటి చూస్తున్నావు? ఒక పెద్ద బాధ్యత మనకు అప్పగించారు, గొప్పగా ఏదైనా చేద్దాం లేకుండా ఇలా ఓడిపోయి నిలబడున్నా? ఇదే నువ్వు కంపెనీకి చూపించే విశ్వాసమా? చెప్పలేం రవి, తను ఆపోజిట్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నన్ను కావాలంటే ఏనైనా అనండి, కానీ నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. మా అత్తయ్యని అవమానించి ఇక్కడ నిల్చున్న నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? దాని గురించి మాట్లాడడానికి నీకెలాంటి అర్హత లేదు. ఖచ్చితంగా నువ్వు ఆ కాలేజీనాథ్ దగ్గర డబ్బులు తీసుకుని పనిచేసుంటావు. అవును, ఎంతిస్తాను అన్నాడేంటి? ఇంత జరిగాక దీంతో ఏంటి వదిన మాటలు? ఇంక మీద ఇది ఇంట్లో ఉండకూడదు. బయటికి పోవే. ఏ, బయటికి పోవే. పొమ్మని చెప్తున్నాం కదా. నిన్నే బయటికి పోమని చెప్తున్నా కదా. అమ్మా కాస్త ఓపిక పట్టు. అప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అంటే ఎలాగా? ఇక మీదట తనకి ఇక్కడ ఎలాంటి హోల్డ్ లేదని తనకే అర్థమయ్యి తనే వెళ్ళిపోతుంది. ఏంటి బంగారి, వెళ్ళిపోతావు కదా? నాకు ఒకే ఒక రోజు టైం ఇవ్వండి, అంతా సరి చేసి చూపిస్తాను. ఒక్క రోజులోనా మొత్తాన్ని సెటరేట్ చేస్తావా? చేయి జారిపోయిన టెండర్ని నువ్వు తిరిగి తెచ్చేస్తానంటావు, అంతే కదా? సరే, నువ్వు కానీ ఇది సెట్ చేయలేకపోతే దీనికి కారణం నువ్వే అని ఒప్పుకొని నువ్వే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇంకేముంది, తనే ఒప్పుకుంది, తనే వెళ్ళిపోతుందంటలే. అందరూ వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. రా రవి. నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అల్లుడు. మనదనుకున్న టెండర్ ఎలా చేజారిపోయింది? అది వదిలేండి మావయ్య. ఇప్పుడు మనం అందరం కలిసి బంగారిని బయటకు పంపాలంటే జాను మనల్ని ఏం అనదు కదా? అంతే కదా అల్లుడు. ఇప్పుడు అత్తయ్యకి తన మీద కోపం వచ్చింది కదా. ఇప్పుడైతేనే దాన్ని మనం ఇంటి నుంచి బయటకు పంపించగలం. అంతేగాని ఫైల్ని దొంగలించడం, ఏదో ఒకటి దాచేయటం, అలాంటి వాటి వల్ల యూజ్ ఉండదు మావయ్య. పర్వాలేదు అల్లుడు, ఎంతైనా నువ్వు ఫారెన్లో చదువుకున్నావు. నీకు పోయి ఇలాంటి విషయాలు ఏం తెలుసు అనుకుంటే నువ్వు మాత్రం వేరే లెవెల్ అల్లుడు, అదరగొట్టేశావు. దుర్మార్గులారా, ఇంత పని చేశారా? సిస్టర్, చెప్పండి. రవి చెప్పింది విని తప్పు చేశాను. దేని గురించి? మా నాన్న మీ ఫైల్ తీసి దాచబోయారు. ఆ తర్వాత తప్పు చేసింది మీ నాన్న. ఇది నువ్వు బంగారికి చెప్తే తను మీ నాన్నని తప్పుగా అనుకోదా? కానీ తను పాపం కదా. అదంతా నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. రవిని మిమ్మల్ని ఓడించాడు. ఏం చేశాడో ఏం తెలీదు, కానీ ఖచ్చితంగా ఏదో పని చేశారు సిస్టర్. పాపం ఝాన్సీ అమ్మ, ఆవిడ మర్యాద పోయింది కదా. మిమ్మల్ని అందరూ తప్పుగా మాట్లాడారు. ఝాన్సీ అమ్మ మర్యాద అణువు కూడా చెదరదు. దానికి నేను అడ్డు నిలబడతాను. గోవిందా, ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నా?
ఝాన్సీ అమ్మాయి ఇన్నేళ్ళు కష్టపడి కాపాడుకుంటున్న పేరు ఆవిడ మనవడు చేస్తున్న తప్పు వల్ల నాశనం అయిపోతుంది. నేను ఇదంతా సరి చేయాలి. ఎలా సరి చేయగలను? ఝాన్సీ అమ్మకి నేను మాటిచ్చాను. అయ్యయ్యో, నేను ఇలాంటి చిల్లర వ్యవహారాలన్నీ చేయనమ్మా. నేను దిగానంటే మిగిలేది పెద్ద పెద్ద క్రిమినల్ కేసులే కదా. ఆ కలోజీ అంత పెద్ద క్రిమినల్ అంటే వాడికెందుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి? క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కాంట్రాక్టులు అంత ఇవ్వరు కదా. అంటే ఏది ప్రూవ్ అవ్వకుండా పోయుండాలి. వాడి క్రిమినల్ హిస్టరీని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా వాడి నుంచి కాంట్రాక్ట్ మనకే ఇచ్చేస్తారు. కానీ ఎలా ప్రూవ్ చేయాలి? ఈ న్యూస్ ఈ పేపర్లో తప్ప ఏ పేపర్లోనూ రాలేదేంటి? వెంటనే ఈ పేపర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరు మీరు? ఏం కావాలి? నేను ఝాన్సీ ఫుడ్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటది? ఈ న్యూస్ చూడండి. ఈ న్యూస్ సోర్స్ ఫైల్ అలాగే ఈ పేపర్ తాలూకు కాపీ ఒకటి కావాలి. ఏమా, 20-30 ఏళ్లకు ముందున్న పాత పేపర్ ఆర్టికల్ తీసుకునొచ్చి డీటెయిల్స్ అంటే ఎలా తీసివ్వమంటావమ్మా? ప్లీజ్ మేడం, ఒక ఎమర్జెన్సీ ఉందని అడుగుతున్నాను. చూడమ్మా, నాకు చాలా పనుంది. దీనికి అంత టైం ఏం లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి తర్వాత రా. ప్లీజ్ మేడం, హెల్ప్ చేయండి మేడం. కుదరదంటే కుదరదు. ఒకవేళ నేను అలాగే తీసివ్వాలంటే ఎండి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కానీ వాటన్నింటికీ టైం లేదు మేడం. నాకు వెంటనే కావాలి. ఒకసారి చెప్తే వినిపించుకోవా? బయలుదేరు, నాకు చాలా పనుంది. సార్, మీరు ఆ రిపోర్ట్ అంతా రెడీ చేశారా? రెడీ చేశాను. నేను ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ. అమ్మా, ఒక్క నిమిషం నాతో రా అమ్మా. నీకెందుకు ఆ న్యూస్? అందులో ఎవరి గురించి తెలియాలి? అదే సార్, కలోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి కలోజీనాథ్ గురించిన న్యూస్ తెలియాలి. ఆ న్యూస్ రాసిందే నేను. ఏమంటున్నారు సార్? నిజంగానా? 100% నిజం. ఆ తర్వాత ఈ విషయం ఎండి వరకు వెళ్ళి నా మీద చాలా ప్రెషరే వచ్చింది. ఆ తర్వాత జరిగిన దానికి ఆయనకి ఏ సంబంధం లేదని మేమే వేయాల్సొచ్చింది. నేను జీతానికి పనిచేసేవాణ్ణి. బాస్ చెప్పినట్టే కదమ్మా చెయ్యాలి. అందుకే నేను అక్కడితో వదిలేశాను. సార్, ఇప్పుడు ఆ క్రిమినల్కి గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ని అప్పగించారు సార్. ఎంతో మంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకి ఎంతో మంది ఆరోగ్యం కోసం ఇచ్చే ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ సార్. అది ఇన్ని ఏళ్ళు ఝాన్సీ ఫుడ్స్ కంపెనీ నుంచి మేము చేస్తూ వచ్చాము. ఓ, నువ్వు ఝాన్సీ ఫుడ్స్ నుంచి వస్తున్నావా? నేను ఆవిడకి మనవరాలు లాంటిదాన్ని. నేను ఆ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాను.